అమ్మా, నేను మధు పని మీద బయటికి వెళ్తున్నాం. నువ్వు రెస్ట్ తీసుకో. మేము రావడానికి కొంచెం లేట్ అవుతుంది, సరేనా? వెళ్ళొస్తాం అత్తయ్య, జాగ్రత్త. రా పద. ఆ దెయ్యం బయటికి వెళ్ళిపోయింది. అది తిరిగొచ్చే లోపే చంద్రకి ఫోన్ చేయాలి. సార్, ఫోన్ సిగ్నల్ దొరికింది. సార్, లొకేషన్ ట్రేస్ అయిందా? అయింది సార్. ఎక్కడా లొకేషన్? సార్, అది ఇంతకుముందు మనం యశ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సార్, అదే బిల్డింగ్లో కనిపిస్తుంది సార్. మంచి ఇన్ఫర్మేషన్ మేడం చెప్దామంటే ఈమె ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? అమ్మా, ఎవరు వస్తున్నారు? నా దగ్గర ఫోన్ ఉందనే విషయం దీనికి తెలిసిపోయిందా? అందుకే మొగుని తీసుకుని మళ్ళీ తిరిగొచ్చిందా? ఏంట్రా, బయట పనుంది వెళ్తున్నామని చెప్పి మళ్ళీ వెంటనే తిరిగొచ్చారు? నీకో విషయం చెప్పి వెళ్దామని వచ్చామమ్మా. ఏంటది? మేము ఇంట్లో లేము కదా అని మీరు పారిపోవాలని చూడొద్దత్తయ్య. నువ్వు నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నిన్నెవరూ పట్టించుకోరు. మీరు ఇక్కడ ఉండటమే మంచిదత్తయ్య. కాదు కూడదని మా కళ్ళు కప్పి బయటికి వెళ్తే మీకే ప్రమాదం. మంచిగా టైంకి తిని టాబ్లెట్స్ వేసుకుని హాయిగా రెస్ట్ తీసుకోండి. నువ్వు బయటికి వెళ్ళాలన్నా కుదరదమ్మా. ఎందుకంటే నీ గురించి ఇంటి చుట్టూ మనుషుల్ని కాపలాగా పెట్టాను. మేమేం చేసినా అదంతా మీ మేలు కోసమే అత్తయ్య. వస్తాం. తేజ, పద. ఎవరైనా వచ్చి నన్ను కాపాడి ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి. భాగ్యం, ఇంకా ఇన్ని మెట్లెక్కాలా?
అబ్బా నీ ప్రశ్నలాపి ముందు నువ్వెక్కరా ఎక్కువ జేజీ మమ్మల్ని అందరినీ పొద్దున్నే లేపి తలస్నానం చేయించి హడావుడిగా టెంపుల్ కి తీసుకొచ్చావు ఎందుకు? చెప్తానులే గాని పదవే. ఇంకా ఎన్ని మెట్లు జేజీ? కాళ్ళు నొప్పులు చూస్తున్నాయి. ఎన్ని మెట్లుంటే అన్ని మెట్లు ఎక్కాల్సిందేరా. ఏంటి భాగ్యం ఎక్కేది? ఇక్కడ కాళ్ళు పడిపోతున్నాయి తెలుసా? వయసులో ఉన్నవాడివి ఆ మాత్రం మెట్లెక్కకపోతే ఎలారా మనవడా? మీ తాత నీ వయసులో ఉన్నప్పుడు తిరుమల కొండ మెట్లెక్కి దిగేవాడు తెలుసా? అమ్మా సడన్ గా ఈ గుడి ప్రోగ్రామ్ ఏంటమ్మా? ఏదైనా స్పెషల్ ఉందా ఏంటి? అలాంటి స్పెషల్ కాదురా, సూపర్ స్పెషల్ రా. ఏంటి భాగ్యం ఆ సూపర్ స్పెషల్? నువ్వు యశు కలిసిపోతే ఈ గుడికి తీసుకొచ్చి మొక్కు తీరుస్తానని మొక్కుకున్నానే మనవరాలా. ఏంటి భాగ్యం నువ్వు నీ మొక్కులును? ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు? ప్రతి చిన్నదానికి దేవుడు మొక్కులని ప్రాణం తీస్తావు. ఒరే నీకిది చిన్న విషయం అయ్యుండొచ్చురా, నాకు మాత్రం అలా కాదు. మీ ఇద్దరూ కలవడం అనేది నిజంగా ఒక పండగ లాంటిదిరా. మీ ఇద్దరూ ఒకటైతే చూడాలని నేనెన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇప్పటికది నెరవేరింది. ఇప్పుడు నా మనసు సంతోషంతో నిండిపోయిందిరా. నా ప్రాణం పోయేలోపు నువ్వు సింధు కలవడం చూడనేమోనని నేనెంత భయపడ్డానో. నా భయాన్ని నా దేవుడు సంతోషంగా మార్చాడ్రా. ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదురా. భాగ్యం 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 నీ మంచి మనసుతో మేము కలవాలని ఆ దేవుణ్ణి కోరుకున్నావు కాబట్టి ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ భాగ్యం. ఇదిగో ఎమోషనల్ అయింది చాలు గాని పదండి, ఇంకా చాలా మెట్లెక్కాలి. పద భాగ్యం. పదండి పదండి పిల్లలు పదండి పదండి. మొత్తానికి అన్ని మెట్లు ఎక్కేసాం. పదండి దేవుడి దర్శనం చేసుకుందాం. ఒరే ఒరే ఆగరా మనవడా. దేవుడి దర్శనం అప్పుడే కాదు, ముందు మొక్కు తీర్చాలి, ఆ తర్వాతే దర్శనం. ఇంతకీ ఏం మొక్కుకున్నావు భాగ్యం? ఏం లేదురా మనవడా, నీ చేత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయిస్తానని మొక్కుకున్నాను. నీ కోరికలు తీర్చుకోవడం కోసం నేను ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకోవడం ఏంటే? మొక్కు నాదేరా, కాని మొక్కుకున్నది నీకోసమే కదరా. సరే నా కోసం అంటున్నావు కాబట్టి ఓకే చేస్తాను. ఇంతకీ ఎన్ని ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నావు? 108 ప్రదక్షిణాలురా. ఓ సరే 108 కదా, సింపులే చేసేద్దాం. గుడి చుట్టూనేగా ప్రదక్షిణలు చేయాల్సింది? గుడి చుట్టూనే, కాకపోతే ఈ మొక్కులో చిన్న మెలికుందిరా మనవడా. మళ్ళీ మెలికేంటే? నీ చేత మోకాళ్ల మీద ప్రదక్షిణాలు చేయిస్తానని మొక్కుకున్నానురా. ఏంటే మోకాళ్ళ మీద ఈ గుడి చుట్టూ నేను 108 ప్రదక్షిణలు చేయాలా? అవునరా. 108 ప్రదక్షిణలు కాళ్ళతో చేస్తేనే కాళ్ళు లాగేస్తాయి, అలాంటిది మోకాళ్ళతో అంటే ఇక నా కాళ్ళు పని అయిపోయినట్టే. నిదానంగా చేస్తే ఏం కాదురా. అంతేలే, నీది కాకపోతే మంగళగిరి దాకా దేకమన్నట్టు వెనకడికి ఎవడో అన్నాడంట. ఎంత పెద్ద స్కెచ్ చేసావే ముసల్దానా నువ్వు. ఇదిగో నా వల్ల కాదు భాగ్యం.
నేను ఇది తీర్చలేను. ఆ? దేవుడికి మొక్కుకున్న తర్వాత ఆ మొక్కు తీర్చకపోతే పాపం తగులుతుంది యష్. మొక్కేమో బామ్మది, పాపం తగిలేది మాత్రం నాకా? అవునరా, మొక్కు తీర్చకపోతే అనుకున్నవేవీ జరగవురా. అంటే ఇప్పుడు నేను మొక్కు తీర్చకపోతే సింధు చేత మా అమ్మకి సారీ చెప్పించడం కుదరదా? అది జరగదా? ఏంట్రా మనవడా ఆలోచిస్తున్నావు? మోకాళ్ళ ప్రదక్షిణాలు చేస్తావా చేయవా? చేస్తానా? చేస్తాను, పద. నా బంగారు కొండ. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఇక మొదలు పెట్టరా మనవడా. భాగ్యం, మోకాళ్ళ మీద 108 ప్రదక్షిణలు ఒకేసారంటే చాలా కష్టం. అందుకని ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? ఒక 10 సార్లుగా మొక్కు తీరుస్తాను. ఇప్పుడైతే ఓ 10 ప్రదక్షిణలు చేస్తాను, మిగతావి వాయిదా పద్ధతుల్లో తర్వాత చేస్తాను. ఓకేనా? ఒరే, ఇదేమైనా కోర్టు కేసు అనుకున్నావారా వాయిదాల మీద తీర్చుకోవడానికి? దేవుడు మొక్కురా, ఒకేసారి తీర్చాల్సిందే. తప్పదా? తప్పదు. సరే, వాణ్ణి కూర్చోపెట్టు. అమ్మ సింధు, నువ్వు కానిస్తూ నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం 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 నమ శివాయ. ఆపండి. భాగ్యం, బాగా ఇబ్బందిగా ఉంది. మోకాళ్ళు మంట పుడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. ఇంకెక్కడితో ఆపేస్తానే. అయ్యో, మొక్కు మధ్యలో ఆపితే అపచారవరా? ఇక్కడ నాకు చారు కారిపోతుంది, అర్థం చేసుకో. అబ్బా. భాగ్యం, ఎందుకు ఆయన ఇబ్బంది పెడతావు? పాపం మోకాళ్ళ మీద నడవలేక ఎంత కష్టపడుతున్నాడు. అబ్బో, మొగుడి మీద ప్రేమ బాగానే పొంగిపోతుందే. మొక్కంటే ఇలాగే ఉంటుంది, చెయ్యాలి, తప్పదు. తప్పదు తప్పదు అంటూ నన్ను తిప్పలు పెడుతున్నావు భాగ్యం. అసలు నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా నేను మొక్కు తీరుస్తానని నువ్వెలా మొక్కుకుంటావు? ఇది న్యాయమేనా? నీకు మంచి జరగాలని మొక్కుకోవడం న్యాయమే కదరా. మంచన్నా బొందా, ఇక్కడ నా మోకాళ్ళ చెప్పులు పగిలిపోతున్నాయి. భాగ్యం, యష్ బాధపడ్డం నేను చూడలేను. వద్దు భాగ్యం, చాలు. ఏంటి వద్దు చాలా? ఇదిగో మీ ఇద్దరు మళ్ళీ ఇలా కలిశారంటే అదంతా నా మొక్కు మహిమేనే. ఇప్పుడు మొక్కు తీర్చకపోతే మళ్ళీ మీరు చిక్కుల్లో పడతారు. నువ్వు వాడి పక్కనుంటే ఇలాగే డిస్టర్బ్ చేస్తావు గాని నువ్వు వెళ్ళి ఆ పక్కనుండు. వీడితో మొక్కు తీర్చి మేమిద్దరం మెల్లగా వస్తాం. నువ్వు వెళ్ళు భాగ్యం. యష్, జాగ్రత్త. జాగ్రత్తలే పో, నువ్వు వెళ్ళు. నువ్వు పదరా. అయ్యో, జాగ్రత్త. ఓం నమ శివాయ. పర్వాలేదు ఓం నాన్న. నమ శివాయ. మావయ్య, నేను యష్ కలిసిపోయాం కదా, ఇప్పుడు మీకు సంతోషమేనా? చాలా సంతోషం అమ్మా. ఇక్కడ యష్ మారాడు, అక్కడ మీ అత్తయ్య కూడా మారితే నాకు డబుల్ సంతోషం అమ్మా. అత్తయ్య మారితే ఏంటి, మారకపోతే ఏంటి? తన కోపం మొత్తం నా మీదే కానీ మీ మీద కాదు కదా మావయ్య. నేను యష్ కలిస్తే అత్తయ్య దగ్గరికి వెళ్తానని మాటిచ్చారు కదా మావయ్య. ఇకనైనా అత్తయ్య దగ్గరికి వెళ్ళండి మావయ్య. అక్కడ అత్తయ్య ఎలా ఉన్నారో ఏంటో. తప్పకుండా వెళ్తానమ్మా. నువ్వు యష్ పిల్లలతో కలిసి ఆనందంగా ఉన్నారన్న విషయం
ఆ మొండిదానికి చెప్పడానికైనా వెళ్తాను నేను. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పైకిలే పైకిలే పైకిలే. అది అయిపోయింది. ఆ భగవంతుడి దయ వల్ల 108 ప్రదక్షిణలు పూర్తయిపోయాయి. నా మొక్కు చెల్లించావురా మనవడా. ఇంకోసారి ఇలాంటి మొక్కులు మొక్కేటప్పుడు చెప్పి మొక్కు, లేకపోతే నీతో 1001 ప్రదక్షిణలు చేయిస్తా. వద్దులేరా వద్దు. మెల్లగా అయిపోయిందమ్మా. మొక్కు అయిపోయింది. సరే వెళ్దాం పదండి. దర్శనానికి వెళ్దాం. పదండి మెల్లగా మెల్లగా నాన్న. పద పద. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహి కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీగురుభ్యో నమః. పంతులు గారు. అలాగే. దేవుడా, నా కొడుకు కోడల్ని మళ్ళీ దగ్గర చేశావు. అలాగే దాము కూడా మారి మా కుటుంబం అంతా దగ్గరయ్యేలా చూడు. నా భర్త నేను ఒకటయ్యేలా చేశావు. అలాగే మా అత్తయ్య మావయ్యని కూడా ఒకటి చేయి స్వామి. మా అమ్మ నాన్నని కలిపినందుకు థ్యాంక్స్ దేవుడా. మా అమ్మ నాన్న ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, మళ్ళీ విడిపోకూడదు. గొడవలన్నీ సమసిపోయి దమయంతి సింధుని కోడలిగా ఒప్పుకునేలా చెయ్యి తండ్రి. మళ్ళీ మేమందరం కలిసి ఉండేలా, సింధు మా అమ్మని క్షమించమని అడిగేలా, అది జరిగేలా చూడు స్వామి. బాబు, ఈ కుంకుమ మీ భార్య నుదుటన పెట్టు. చాలు స్వామి, ఈ జన్మకిది చాలు. అమ్మకి సారీ చెప్పమని సింధుని అడిగితే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. దీనివల్ల మళ్ళీ మా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది. సింధు ఇప్పుడు మంచి మూడ్లో ఉంది. ఇదే రైట్ టైం. ఇప్పుడే ఇక్కడే అడగడం మంచిది. నా బాధ ఏంటో తను అర్థం చేసుకుంటుంది. అమ్మా సింధు, ఎస్తో మొక్కు చెల్లించేశాను. ఇక మీ మధ్య ఎలాంటి గొడవలు రావు. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది భాగ్యం. యశ్ ఇంత తొందరగా మారతాడని నేను అస్సలు అనుకోలేదు. పిల్లల సంతోషానికైతే అసలు హద్దులే లేవనుకో. జీవితాంతం ఈ సంతోషం ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో. నేను యశ్ కలిసిపోయినట్టే త్వరలో అత్తయ్య మావయ్య కూడా కలుస్తారనే నమ్మకం నాకు బలపడుతుంది. ఇక నీ జీవితంలో అంతా మంచే తప్ప ఎలాంటి చెడు ప్రభావం ఉండదు సింధు. సింధు రా. ఎక్కడికి రా సింధుని తీసుకెళ్తున్నావు? ఎక్కడికైతే నీకెందుకు భాగ్యం? మొగుడు పెళ్ళాల మధ్య పర్సనల్స్ అనేవి ఉంటాయి. మాట్లాడుకోవద్దా? అన్ని నీకు కావాలా? మాట్లాడుకోండి బాగా మాట్లాడుకోండి. రా సింధు. యశ్ యశ్ ఏంటిది? యశ్ యశ్ ఆగు. ఏంటిది? ఇది గుడి. ఏం మాట్లాడాలి నాతో? ఎందుకు యశ్ టెన్షన్ పడుతున్నావు? మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? సింధు, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? నీ దగ్గర నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా యశ్? నువ్వు ఏది అడిగినా నా నుంచి నిజమే వస్తుంది. మనం మళ్ళీ ఇలా కలిసి ఉండడం నీకు హ్యాపీగానే ఉంది కదా? మామూలు హ్యాపీ కాదు యశ్, మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్. నా మనసంతా నిండిపోయింది.
మనం కలిసి ఉన్నట్టే మా అమ్మ నాన్న కూడా కలిసి ఉండాలని నీకు లేదా? అదేంటి యశ్ అలా అంటావు? ఎందుకుండదు? మళ్ళీ అత్తయ్య మావయ్య కలిసిపోతే నీకన్నా నేనే ఎక్కువ సంతోషపడతాను తెలుసా? అయితే వాళ్ళిద్దరినీ కలపడానికి నా దగ్గర ప్లాన్ ఉంది. దానికి నువ్వు సపోర్ట్ చేస్తావా? తప్పకుండా చేస్తాను. ఏంటి ఆ ప్లాన్? నిజంగా నేను చెప్పినట్టు చేస్తానని నాకు ప్రామిస్ చేయి. నువ్వు చెప్పింది నేను చేస్తాను. ముందు విషయం చెప్పు. ఏం జరిగింది? ఎందుకు యశ్ తెగ టెన్షన్ పడుతున్నాడు? ఏంటి యశ్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు సింధు, అదే నువ్వు వచ్చి మా అమ్మకి సారీ చెప్పావంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా సాల్వ్ అయిపోతాయి. నేను సారీ చెప్పడం ఏంటి యశ్? దేనికి? అది కాదు నాన్న. పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు యశ్? ఇక నుంచి నా పిల్లలు నాతోనే ఉంటారు. పిల్లల్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. అసలేంట్రా నీ సమస్య? నీ మనవరాలే నా సమస్య భాగ్యం. ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. నానా, మీరు నాతో వస్తున్నారా లేదా? ఎక్కడికి రా వచ్చేది? నిజంగా నువ్వు మారావు అనుకున్నాను, కానీ నటించావని ఈరోజే తెలిసింది. నేను చెప్తున్నాను, మీ అమ్మకి సింధు ఎట్టి పరిస్థితుల్లో సారీ చెప్పదు. అమ్మా సింధు, సింధు! ఒరే మనవడా, ఒరే ఆగరా!